మార్కు సువార్త వివరణలోనికి వెళ్తూ ఉన్నాం మనం. మొదటి అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు. మొదటి అధ్యాయం నుండి మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఒక భాగం. మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఒక భాగం ఇది. ఈ భాగంలో బాప్తిసమిచ్చే యోహాను గురించి, అతని జీవితాన్ని గురించి ప్రస్తావన చేశాడు. బాప్తిసమిచ్చే యోహాను ఈ భూమి మీదకి రావడం, దాని వెనకాల 100 సంవత్సరాలు బాప్తిసమిచ్చే యోహాను భూలోకానికి వస్తాడని, ప్రభు మార్గాలు సిద్ధం చేస్తాడని, అనాది నుండి యెషయా గ్రంథంలో తీసుకునే యొక్క ప్రవచనము, మలాకీ గ్రంథంలో కూడా బాప్తిసమిచ్చే యోహాను గురించిన ప్రవచనాలు, ఆ ప్రవచన నెరవేర్పు, యోహాను ఈ లోకానికి వచ్చి అద్భుతమైన పరిచర్య చేశాడని, ఆయన గురించి చాలా విషయాలు మార్కు గారు చెప్పడం జరిగింది. చాలా విషయాలు మార్కు గారు చెప్పారు. మార్కు ఇచ్చిన సాక్ష్యం ఎంత విలువైందో, ఆనాటి సమాజానికి ఎంత శక్తివంతమైందో ఈ రోజున మనము ధ్యానిద్దాం. కొన్ని విషయాలు ఈ యొక్క బాప్తిసమిచ్చే యోహాను గురించి మనం ధ్యానం చేద్దాం. మార్కు గారు ఈ బాప్తిసమిచ్చే యోహాను గురించి ఎందుకు రాశారు, యోహాను యొక్క పని ఏమై ఉంది, యోహాను యొక్క జీవితం ఏంటి, యోహాను యొక్క బాప్తిసమిచ్చే యోహాను గారు బోధ ఏంటి, ఆయన జీవిత శైలి ఎలా కొనసాగింది, ఏ విధమైన సాక్ష్యం పొందుకున్నాడు ఆయన, అద్భుతమైన విషయాలు. బాప్తిసమిచ్చే యోహాను అతని తల్లి గర్భం నుంచి పడ్డది మొదలుకొని అతని జీవితాంతం చాలా క్షుణ్ణంగా రాయబడి ఉందండి. అంత అద్భుతమైన పరిచర్య బాప్తిసమిచ్చే యోహాను గారు చేశారు. చూడండి, మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అయిన యెషయా చేత వ్రాయబడినట్టు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచు వచ్చెను. అరణ్యములో ఒక వ్యక్తి ఇదిగో బాప్తిసం గురించి, మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు అని ఎవరు తెలియజేస్తూ ఉన్నాడు? మార్కు గారు తెలియజేస్తూ ఉన్నారు. మార్కు ఎవరి గురించి చెప్తున్నాడంటే, బాప్తిసమిచ్చే యోహాను ఈ లోకానికి వస్తాడు, ఈ లోకంలో జన్మిస్తాడు అని, ఇదిగో ఆయన మార్గాన్ని సరళం చేయండి, ఆయన త్రోవలు సరళం చేయండి. క్రీస్తు పరిచర్య ప్రారంభాన్ని గురించి, క్రీస్తు పరిచర్య మార్గాన్ని సిద్ధం చేయడానికి యోహాను ఈ లోకానికి వస్తున్నాడని ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఈ ప్రవచన తర్వాత 700 సంవత్సరాల తర్వాత ఈ బాప్తిసమిచ్చే యోహాను భూమి మీదకి రావడం జరిగింది. ఆమె చెప్పండి. యెషయా ప్రవచించిన తర్వాత 700 సంవత్సరాలకి ఈ బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య ప్రారంభించబడ్డదండి. ఏమండి, ఒక వ్యక్తి గురించి, యేసుక్రీస్తు గురించి ప్రవచనం కాదు ఇది. బాప్తిసమిచ్చే యోహాను గురించి ప్రవచనం 700 సంవత్సరాలకు ముందే ఈయన గురించి ఉంది, ఈయన గురించి ప్రవక్తలు ప్రవచించారు అని మార్కు గారు ప్రథమ సువార్త ఎవరని చెప్పాను? సువార్తికుడు మార్కు గారే. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసింది మార్కు గారే. ఈ మార్కు బాప్తిసమిచ్చే యోహాను గురించి వ్రాశాడు అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు, బాప్తిసమిచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తమైన బాప్తిసము ప్రకటించుచు, పాప క్షమాపణ, మారు మనసు గురించి ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో ఆయన ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేచున్న ఒకని శబ్దము. ఏంటది?
ఒకని శబ్దం. ఏంటి ఆ శబ్దము? పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇస్తున్నాడండి. పాప క్షమాపణ, మారు మనసు, ఈ రెండు కూడా మనిషికి అవసరం. పాప క్షమాపణ ప్రభు అనుగ్రహించేది, మారు మనసు పశ్చాత్తాపము మనం కలిగి ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని ఈ యొక్క మార్కు గారు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంకి వెళ్ళినప్పుడు 40:3 చదవండి. బాప్తిజం ఇచ్చే మొదటిగా మనం చూసుకుంటే, మొదటి మాట ఒకవేళ మీరు రాసుకుంటే, బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచన ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా యోహానుకు యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తి చేయవలెను, లోయ ఎత్తి చేయబడాలి. ప్రతి పర్వతమును ప్రతి కొండ అణచవలెను, వంకరవి చక్కగాను, గొరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడెను. సర్వ శరీరులు దాన్ని చూచుదురు. యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలకు ముందు? యోహాను కంటే 700 సంవత్సరాలకు ముందే ఆయన ఈ లోకానికి, ఇదిగో ఒక వ్యక్తి యేసుక్రీస్తు మార్గాన్ని, ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వస్తాడు. ప్రతి వంకర మార్గము, కరుకు మార్గము, లోయ, ఎత్తు అన్ని సమానముగా చేయబడాలి. ఆయన మారు మనసు ప్రకటిస్తాడు, మారు మనసు ప్రకటిస్తాడు. వంకర మార్గాలన్నీ, కరుకు మార్గాలన్నీ అన్ని సమానం చేయబడాలి, అన్ని సమానం చేయబడాలి. మారు మనసు పొందండి అని ప్రకటిస్తాడని ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. అంటే యోహాను గారు ఇప్పుడు ప్రవచన పుత్రుడు, యోహాను గారు ప్రవచన పుత్రుడు. అలాగే మలాకీ గ్రంథంలో కూడా యోహాను గురించి వ్రాయబడి ఉంది. చూడండి, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. సహింపగలరు, మొదటి 2 వచనాలు. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అనగా మీరు కోరిన నిబంధన దూత ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను. ఎవరు ఆ దూత? యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారే ఆ దూత. ఎవరికి దూత? యేసుక్రీస్తు ప్రభు వారికి దూత. ఈ దూత ఏం చేస్తాడు? ఆయన మార్గాన్ని సిద్ధం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనాన్ని తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. ఇదిగో నేను పాపక్షమాపణ నిమిత్తమై మీకు మారు మనసు ప్రకటించి బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఇప్పుడు ఆయన వెనక ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఆయన వెనక ఒక వ్యక్తి రాబోతున్నాడు. తర్వాత ముందొచ్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కంటే 6 నెలలు ముందు భూమి మీదకి వచ్చాడండి. యోహాను గారు ఎన్ని నెలలు పెద్దడు ప్రభువారి కంటే? 6 నెలలు పెద్దవాడు. ఇంకో మాట చెప్తే అసలు ఎన్ని సంవత్సరాలు ఈయన పరిచర్య చేశాడు? 6 నెలలు భూమి మీద పరిచర్య చేశాడు. 6 నెలలు పరిచర్య చేశాడు. ఎన్ని తరాలు పరిచర్య, ఎన్ని తరాలైనా చెప్పినా తరగని పరిచర్య యోహాను గారి పరిచర్య. ఆమేన్. యోహాను అంటే సామాన్యమైన వాడు కాదండి. ఎన్నిళ్ళు పరిచర్య? 6 నెలలు పరిచర్య. ఎన్ని తరాలైనా తరగని పరిచర్య. ఎంత కాలం బ్రతకమనేది కాదండి, ఎన్ని సంవత్సరాలు బ్రతకమనేది కాదమ్మా,
ఎంత నిజాయితీగా, నిక్కర్షగా, యథార్థంగా భూమి మీద మనం బ్రతకాం. ఏ సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు? ఏ స్టేట్మెంట్ ఉందో నీకు చెప్పుకోవడానికి? యోహాను గురించి చెప్పాలంటే ఎంతమంది చెప్తారు? ఎంతమంది అయినా 4 సువార్తికులు కూడా యోహాను గురించి చెప్పారు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి 4 సువార్తికులు కూడా చెప్పారు. అపోస్తుల కూడా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ప్రస్తావన. పాత నిబంధనలో కూడా యోహాను ఈ లోకానికి వస్తాడని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే యోహాను గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. ఎంత పరిచర్య! మన గురించి ఎవరైనా చెప్పదగిన మంచి ఏమైనా ఉందా? మన గురించి చెప్పుకోదగిన మంచి ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? యోహాను చేసిన పరిచర్య 6 నెలలు పరిచర్య. 600 సంవత్సరాల నుంచి చెప్పినా కానీ తరగని. ఏం 600 సంవత్సరాలు? ఏమండి, ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయినా కానీ ఇంకా యోహాను గురించి ఎంత చెప్పినా తక్కువే. స్తోత్రం కలుగును గాక. యోహాను అలాంటి అద్భుతమైన పరిచర్య చేశాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుకి ఒక దూతగా, ఎవరైనా ఒక దూత అంటే వార్తను అందించేవాడు. పూర్వకాలంలో రాజుల దగ్గర దూతలు ఉండేవారు. రాజుగారి ఉద్దేశాలు అవతల దగ్గరికి వెళ్ళి చెప్పి రావడమే దూత చేసే పని. ఇప్పుడు యోహాను గారు కూడా ఒక దూత. ఎవరికి? ప్రభువారికి దూత. ఆయన మార్గాలన్నీ సరళము చేయడానికే భూలోకానికి ఆయన రావడం జరిగింది. ఈ మలాకీ భక్తుడు తెలియజేస్తున్నాడు, ఆయన ఒక దూతగా ఈ లోకానికి వస్తున్నాడని. మలాకీ భక్తుడు యోహాను కంటే ఎన్ని వందల సంవత్సరాల ముందున్నాడు అంటే 430 సంవత్సరాల ముందున్నాడు. యెషయా 700 సంవత్సరాలు, మలాకీ 430 సంవత్సరాల ముందు ప్రవచించాడు. ఏంటి? యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధం చేయడానికి ఒక దూతగా ఈ లోకానికి రాబోతున్నాడు. అరణ్యములో ఆయన ప్రకటిస్తాడు. అరణ్యములో ఆయన బోధలు ప్రారంభించబడతాయి. ప్రతి వంకర మార్గాలు, కరుకు మార్గాలు, లోయ, ఎత్తు అన్ని కూడా సదును చేయబడాలి. ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. యోహాను జీవితం ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి మాత్రమే. ఆయన మార్గాలు సరళం చేయడానికి మాత్రమే. మన మార్గాలు మనం ఎందుకు మన కోసం అనుకుంటున్నావా? నువ్వు దేవుని కొరకు అన్న విషయం మర్చిపోకు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ప్రభు కొరకు మాత్రం అన్న విషయం మరవద్దు. నువ్వు ఏ ప్రాంతం వెళ్ళు. ఈ రోజున దేవుని సన్నిధానంలో గడపవలసిన మనము ఎక్కడ గడుపుతున్నాం? చాలామంది దేవుని సన్నిధిలో గడపవలసిన సమయము దేవుని సన్నిధిలో ఉండకుండా ఎక్కడెక్కడో ఉంటారండి. మరి దేవునికి ఏ విధమైన పేరు మన నుండి వస్తుందో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుకి యోహాను గారు ఎలాగో ఉన్నాడంటే ఒక దూతగా ఉన్నాడు. ప్రభు మార్గాన్ని సరళము చేసేవాడుగా, సిద్ధం చేసే, ఎక్కడికి వెళ్ళినా రక్షణ మార్గాన్ని మనము సిద్ధం చేసేవారిగా ఉండాలి. ఏ ప్రాంతానికి వెళ్ళి రక్షణ మార్గాన్ని ప్రకటించాలి. నీ స్టాఫ్ వాళ్ళతో ఉన్నా, నీ పనివారితో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభు మార్గాన్ని సిద్ధం చేయాలి. అపవిత్రమైన మాటలు మన నోటన రానివ్వకూడదు. నలుగురితో ఉన్నప్పుడు ఇక ప్రార్థన కాదు కదా ఇది. అమ్మ అయ్యగారు పర్లేదు మాట్లాడే అంటుంది ఒక ఆవిడ. అయ్యగారు గారు ఉన్నట్టు లేదులే. ఏదేటి ఆయన లేకపోతే మాట్లాడడం ఏంటి, ఆయన ఉంటే మాట్లాడకుండా ఉండడం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నీవు ప్రభు బిడ్డవు అన్న విషయం మరవద్దు. నీ నోట ఆశీర్వాద వచనాలు రావాలి. నీ నోట దేవునికి ఇష్టకరమైన పదజాలము రావాలి. దేవుని కొరకు బ్రతకగలిగే వ్యక్తులుగా ఉన్నామన్న విషయం మాత్రం మనం మరవద్దు. యోహాను భక్తుడి గురించి 700 సంవత్సరాల ముందు ప్రవచనం ఉంది. యెషయా గారు 430 సంవత్సరాలకు ముందు మలాకీ ప్రవచించాడు. అంటే ఈయన ఒక ప్రవచన పుత్రుడు. ఇప్పుడు మన దగ్గరికి వస్తే తల్లి గర్భములో పిండగమగా కాకమునిపే ఆయన కన్నులు మనల్ని చూశాయి. ఆమెన్.
ఆయన చూశాడు కాబట్టి ఆ పిండ ఉత్పత్తి ఇలాగ చిన్నగా ప్రారంభమైన సీమతలకాయలా ప్రారంభమైన ఆ పిండ ఉత్పత్తి ఈ రోజున ఇంత మనిషి రూపంగా నువ్వు బయట ఉన్నావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ఆయన చూడకపోతే, ఆయన ఉత్పత్తి చేయకపోతే, తల్లి గర్భం నుండి మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అంటాడు కీర్తనకారుడు, పోషకుడు. ఆయన పోషించకపోతే మన జీవితం ఏమవును? అంటే నువ్వు దేవుని కొరకు కాదా? నువ్వు దేవుని కొరకు, నువ్వు దేవుని బిడ్డవు. దేవుని కొరకు మాత్రమే మనము నడిపించబడి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను యొక్క జననం గురించి రెండో విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను యొక్క జననం గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. యోహాను జననం, ఆయన జన్మం ఎంత ఉత్తమమైందండి. ఆయన జన్మం ఏమండి, ఇదంతా ప్రభు యొక్క యోహాను గారి యొక్క జననం చూస్తే, వారు తల్లిదండ్రులు నిండు వృద్ధాప్యలో ఉన్నవారు. తల్లిదండ్రుల పేరు చెప్పండి. ఎవడది కొడుతున్నాడు చూడది. రేయ్, జకరియా ఎలిజబెత్తులు. జకరియా అబియా తరగతి వాడు, 8వ తరగతి. అంటే 24 తరగతులు ఉంటాయి. ఇది ఎన్నో తరగతి? 8వ తరగతి. 8వ తరగతి వాడు ఈ జకరియా. అతని భార్య అహరోను వంశానికి సంబంధించింది. ఏమండి, ఈ భార్య, వీళ్ళిద్దరూ కూడా ప్రభు మార్గాల్లో చాలా నీతిమంతులుగా ఉన్నారు. యోహాను గారు ఈ లోకానికి రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి వినాలి మీరు. లోకాసు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, 5వ వచనం చదువుదాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అనే ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. వృద్ధులంటే వృద్ధాప్యలోకి వచ్చేసారు. ఇంకా రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారన్నమాట. ఈ యాచక ధర్మం అయిపోయిన తర్వాత ఇక జకరియా ఏం చేస్తారు? తన ఇంటికి వెళ్ళిపోయి, యాచక చేసే దినాలు పూర్తి అయిపోయి జకరియా ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే వృద్ధాప్యలోకి వచ్చేసారు వృద్ధులు. వీళ్ళిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగాను వారు నడుచుకుంటూ దేవుని దృష్టికి, మనుషుల దృష్టిగా దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? ఎవరు వాళ్ళు? జకరియా ఎలిజబెత్తులు. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారి యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యలో ఉన్నారు. యాచక ధర్మం చేయడానికి వెళ్ళాడు జకరియా. ప్రభు దూత దర్శనమిచ్చాడు. ఆ పక్కనే నిలబడి, కుడివైపు నిలబడి దర్శనమిస్తే జకరియా అని పిలిస్తే చాలా భయపడిపోయాడు. భయపడకయ్యా, నేనే, నువ్వేం భయపడక్కరొద్దు. ఇదిగో దేవుని దగ్గర నుండి ఒక వార్తను పట్టుకుని వచ్చాను. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటది. ఆయనకి యోహాను అనే పేరు పెడతావు. ఎక్కడ నిర్ణయించబడింది యోహాను గారి పేరు అని అంటే, పరలోకంలోనే యోహాను గారి పేరు నిర్దేశించబడింది. ఆమె చెప్పండి. మన పేరు పుట్టిన తర్వాత ఏ పేరు పెట్టాలో వెతుక్కుని ఆ గ్రంథాలు తిరిగేసి, ఈ గ్రంథాలు తిరిగేసి, వాట్సాప్లో చూసి, యూట్యూబ్లో చూసి, ఇక్కడ కనుక్కొని అక్కడ కనుక్కొని నెట్లో ఎదుక్కుని మొత్తానికి ఎలాగైతే ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటాం. కానీ యోహాను గారి పేరు ఎక్కడ పెట్టబడింది? పరలోకంలోనే ఆయన పేరు పెట్టబడింది. స్తోత్రం కలనే గాక. ఏ పేరు పెడతా? యోహాను అనే పేరు పెడతాం. అంటే ఇప్పుడు ఈ నెలగలడు, ఇది ఎలా సాధ్యమయ్యా? నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, నేను కూడా ఇక ముసలివాడిని. ఇక మేమేమి కుటుంబ వ్యవస్థను ప్రారంభిస్తాం, మాకు ఏమి పిల్లలు పడతారు, ఇది ఎలా సాధ్యము అంటగానే దేవుని మాటలు నువ్వు నమ్మలేదు కనుక
వాటి వాటి కాలమున ఇది జరిగే వరకు కూడా నీవు మోగవాడవై ఉంటావు. మోగవాడవై ఉంటావు. దేవుని మాటలు నువ్వు నమ్మలేదు. నిజమైన పాస్టర్ గారు ఇది జరిగిద్ది అంటారా అంటాం మనం. ఏదైనా వాడు జరుగుద్దమ్మా, విశ్వాసం ఉంచు అని ఎక్కడ అంటున్నా. ఇక విశ్వాసంతో చెప్పిన మాటకు నువ్వు ఆ విశ్వాసపు మాటలు పలకూడదు. ఇంకా వద్దులేండి పాస్టర్ గారు, ఇంకో దాని కొరకు ప్రార్థన చేయడానికి అది వద్దులే అనకూడదు. నువ్వు దేవుడు చేస్తాడు. విశ్వాసంతో ఏ మాట పలికితే ఆ మాట దేవుని సేవకుడి నుంచి వచ్చిన మాటను ఏం చేస్తాడంటే రూఢిపరుస్తాడు. ఆమేన్. విశ్వాసంతో అది జరుగునుగాక అని పలికినప్పుడు నీవేమనాలి? ఆమేన్ అనాలి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. నమ్మలేదు కనుక వాటి వాటి కాలాల్లో జరిగే వరకు నువ్వు మోగవాడివే ఉంటావు. ఈ జకరియా యాజక దినాలు పూర్తయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎలిజబెత్ గర్భవతి అయింది. ఆమేన్. ఏం చేసిందంటే 5 నెలలు ఇక మనుషులు ఎవరి కంట పడలేదంటండి. 5 నెలలు ఎవరి కంట పడలేదు. మరి పెద్దావిడ కదా, బాగా వృద్ధాప్యులు ఉన్నాము కదా, ఆమె కన్సీవ్ అయిందంటే అందరూ కూడా ఇబ్బంది పడతారు కదా. ఎవరికంట పడితే ఏదన్నా అనుకుంటారేమని ఎవరికంట పడలేదంట. 5 నెలలు కంట పడలేదు. 6వ నెలలో మాత్రం మన అమ్మగారు వెళ్ళారు. ఏ అమ్మగారు? మరి అమ్మగారు వెళ్ళారు. ఆమెకి 6వ నెల, ఈమెకి అదే నెల. మొదటి నెల ఈమెకి, ఆమెకేమో 6వ నెల. అంటే ఇద్దరికి కాలము 6 నెలల కాలం. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెబుదాం. మరొకసారి స్తోత్రం చెబుదాం. ఎవరికంట పడలేదండి. మొత్తానికి ఈమె నెలలు సంపూర్తయినాయి. యోహాను గారు పుట్టారు. ఏ పేరు పెట్టాలి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటుంటే ఈ లోపల ఎలిజబెత్ అమ్మగారు అన్నారు, యోహాను అనే పేరు పెట్టండి అన్నారు. యోహాను అనే పేరు పెట్టడం ఏంటి? యోహాను అనే పేరు కలిగిన వారు ఎవరు కూడా మీ పూర్వీకుల్లో కుటుంబంలో ఎవరు లేరు కదా. ఇప్పుడు జకరియా ఏమంటారు అని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఒక రాత పలక తెమ్మన్నాడు. ఆయన పేరు యోహాను అని పెట్టండి అని రాత పలక మీద రాసి ఇచ్చాడు. స్తోత్రం కలిగాక. ఎప్పుడైతే యోహాను అనే పేరు రాశాడో వెంటనే అతను నోరు తెరవబడింది. చప్పలు దేవుని స్తోత్రం చెబుదాం. నాలుక సడలింపబడింది. మరలా అతడు మాట్లాడసాగాడు. యోహాను గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్న చాలా సమూహం మంది ఉన్నారు, బంధువులందరూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉన్నప్పుడు అసలు ఈ కుమారుడు ఎలాంటి వాడు అవుతాడు అని అందరి దృష్టి ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే ఆ పసిబాలుడి మీదకి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ కుమారుడు ఏ విధమైన రీతిలో నడిపించబడతాడో, అసలు ఇతని పరిస్థితి ఏంటో అని అందరి దృష్టి ఈ కుమారుడి మీదకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. దృష్టి అంతా ఎవరి మీద ఉంది? అందరూ చెప్పాలి. యోహాను గారి మీద ఉంది. ముసలితనం వీళ్ళది. అర్థమైందా? ఏ తనం? ముసలితనం వీళ్ళది. ముసలితనంలో ఆమె గర్భవతి అయింది దేవుని మాట ప్రకారంగా. ముసలితనంలో యోహాను గారు పుట్టారు. జకరియా బయటకు వచ్చిన తర్వాత దేవుడు దర్శించాడని ప్రజలకు అర్థమైంది. ఏం చెప్తాడో అంటే ఏం చెప్తాడు ఆయన? మాకు చెప్పడానికి ఏముంది? మగవాడైపోయాడు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శించి ఏదైనా వాక్కు చెప్తాడు అనుకుంటే దేవుని యొక్క దర్శనానికి ఈయన తట్టుకోలేక ఆయన మగవాడైపోయారేమనుకుని ప్రజలందరూ అనుకున్నారు. ఆ దర్శనంలో యోహాను గారు ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం కలిగాక. చీకటి యుగం సిచ్యువేషన్ ఎలాగుంది? దేవుని దర్శనం అయితే ఉంది, కానీ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. చెప్పడానికేమో ఈయనకి వాక్కు లేదు, నోరు లేదు. ఈ లోపల ఎలిజబెత్ గర్భవతి అయింది. తర్వాత కుమారుడు పుట్టాడు. ఏ పేరు పెడదామంటే యోహాను అనే పేరు పెట్టమంటున్నారు. యోహాను అనే పేరు కలిగిన వారు వీరి బంధువుల్లో కానీ వీళ్ళు పూర్వీకుల్లో కానీ ఎవరు లేరు. ఏ పేరు పెడతారని ఈయన సలహా అడిగితే ఈయనేమో యోహాను అనే పేరు రాశాడు. యోహాను అనే పేరు రాయగానే నోరు తెరవబడింది. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.
ఈ నోరు తెరవబడింది. ఏం జరుగుద్దో తెలియని పరిస్థితులు జరుగుతున్నాయి. యోహాను గారు పేరు రాయబడగానే ఆయన నోరు తెరవబడింది. జీవితము ఏం జరుగుద్ది, అందరి దృష్టి ఇప్పుడు ఈ బాలుడైన యోహాను మీద పడింది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను గారు బాల్యం గురించి మనము ప్రస్తావన చేద్దాం. లేక పుట్టినవాడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదా, ఎంత గారాబం అండి. అసలు వీళ్ళకి వేరే ఆలోచన ఏమైనా ఉంటుందా ఈ జకరియా ఎలిజబెత్తులకి? ఏమి ఉండదు. ఇక ఆ బాలుని చూసుకుని ఏమి ఆనందం అండి, ఏమి సంతోషము పరవళ దొరుకుతూ ఉంది. ఇలాంటి గారాభంలో అసలు భక్తి నేర్పించడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఉండవు. ఒకవేళ తండ్రి గారు రే అది చేయరని ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఈమె అమ్మగారు ఏమంటుంది, ఎలిజబెత్ అమ్మగారు? లేక నాకు మోసలుతనం మంది నేను కనుక్కుంటే కనలేక నేను కనుక్కుంటే ఈయన మీద నీ ఆదట్టి ఏంటి బాబు అని ఎంత గారాభం అండి. ఏదైనా చిన్న ఏడిచింది అనుకోండి, వెంటనే ఇక్కడికి వెళ్ళిపోద్ది ఈ ముసలామే. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఎంత ఎవరినైనా ఏమని అన్నేస్తుందా? ఇటు భర్తను అన్నివ్వదు, ఎవరిని ఏమన్నయ్యదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే కొండ మీద కోతి కావాలంటే తెస్తారన్నమాట. ఎందుకంటే ఇంక కుమారుడు కదా సర్వస్వం, బిడ్డలే కదా జీవితం. ఆ బిడ్డ కొరకు అవసరమైతే ఎలిజబెత్ అమ్మ ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈయన ఎలా పెరిగాడో, ఈయన బాల్యం ఏంటో మనం చూస్తే లూకా సువార్త మొదటి అధ్యాయము 66వ వచనం చూడండి. ప్రభు హస్తము తోడై ఉండెను గనుక ఆ సంగతిని గురించి వినవారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకుని మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూరుడై ఇట్లు ప్రవచించాడు. చాలు అంటే ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో అని అందరి దృష్టి ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఈ కుమారుడి మీదకి వెళ్ళిపోయింది. 80వ వచనం. శిశువు ఎదిగాడు, ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు ఎక్కడున్నాడు ఆయన? అరణ్యములో. తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, సమాజంలో ఉండాలి, బంధువులతో ఉండాలి. కానీ ఈయన యూదా ప్రదేశంలో ఆ కొండసీమల్లో అరణ్యములో నివాసం చేస్తూ ఉన్నాడు. అరణ్యములో గడుపుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఏమండి తల్లి చూడండి, ఇశ్రాయేల్ యొక్క క్రమశిక్షణ ఏంటంటే, వినాలి బాగాని, ఇశ్రాయేల్ యొక్క క్రమశిక్షణ ఏంటంటే 5 సంవత్సరాలు బిడ్డకు వస్తులోనికి ధర్మశాస్త్ర గ్రంథం, పంచగ్రంథం ఉంది కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్పించేస్తారంట. 5 సంవత్సరాలు పూర్తయితులకి ఏమి వచ్చేయాలి వాళ్ళకి? 5 సంవత్సరాలు వస్తులోనికి బూతులు ఈ తప్ప మన పిల్లలకి అంటే ఆమె రాదు. బైబిల్లో ప్రతిరోజు మీ అమ్మాయిని లేవగానే ఏం అడగాలి నీవు? అమ్మా బైబిలు చదివావా? చదవలేదు అందరికీ ఏం చేయాలి? ప్రతిరోజు మీ పిల్లల్ని లేవగానే మీ మొట్టమొదటి ప్రశ్న ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిలు చదవండి. మీ పిల్లలకి నువ్వు చెప్పే పాఠం ఏంటి తెలుసా? ఉదయాన్నే బైబిల్ మీద అలాంటి పదాలు నువ్వు పలకాలంటే నీకే ఉండాలి, భక్తి ఉంటేనే ఆ పదాలు వస్తాయి. ఉదయం లేచి చెల్లబట్టుకుని చూసానుకో ఆల్కో సెల్ కావాలి. ఏమండి ఉదయం 8 గంటల వరకు లేవకుండా ఉన్నాం అనుకో, వాళ్ళకి అదే సోమర్థానం వచ్చేది కదా. అమ్మ ఇలా చూడు, నీ పిల్లలకి ఏమి నేర్పాలి? ఉదయాన్నే ప్రార్థన చేసుకోవడం. రేయ్ అరుణ ప్రేమ ఆడు ప్రార్థన చేయమంటే ఎంత బాగా చేస్తాడో, ప్రార్థన చేస్తాడు. బూతులు ఆడమంటే బూతులు కూడా ఆడతాడా? ప్రార్థన ఏమి నేర్పించాలి పిల్లలకి? ప్రార్థన. నేను జోక్గా చెప్పట్లేదు, చాలా సీరియస్గా. నీ పిల్లలకి ఏమి నేర్పించాలి? ప్రార్థన. పొద్దుటే లేచి నీ పిల్లకి ఏం చెప్పాలి? బైబిల్ చదవమ్మా అడిగావు ఈ వారం అంతానే. ఈ వారం అంతా ఆమె బైబిల్ ఎక్కడుందో ఆమెకే తెలియదు. పరిచర్య చాలా బాగా చేస్తుంది, కానీ
బైబిల్ మాత్రం చదవం. ప్రతిరోజు మీ పిల్లలకి అమ్మ వినాలి, రే బాబు ఉందా నీకు బైబిల్ ఉందా, ఆడికి బైబిలే లేదట ఇటీ ఉందా, అందుకని చదవట్లేదా? ప్రతిరోజు మీ పిల్లలకి ఏం చదివించడం నేర్పించాలి? బైబిల్. ఇశ్రాయేలుకి 5 సంవత్సరాలు రాగానే ఏమొచ్చేస్తుంది వాళ్ళకి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని కంఠస్థపడేస్తారండి. ధర్మశాస్త్ర గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలన్నీ వారికి వచ్చేస్తాయి. హలో, ప్రతిరోజు అమ్మా బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే నీ జీవితం బాగుపడుద్ది. ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రతిరోజు ప్రార్థన జీవితం ఉందా? 5 సంవత్సరాలు దాటిన తర్వాత 6 నుండి 12 సంవత్సరాల వయసులోనికి రాజుల చరిత్ర, ప్రవక్తల జీవితము వారికి నేర్పించేస్తారంటండి. అర్థమైందా? 12 సంవత్సరాల వయసులోనికి ఏమేమి వచ్చేస్తాయి? రాజుల చరిత్ర, అలాగే ప్రవక్తల యొక్క జీవితము వారు క్షుణ్ణంగా నేర్చేసుకుంటారు. ఇక ఆ తర్వాత వాళ్ళు దాన్ని అన్వయింపు చేస్తారు. దేవుని ఆజ్ఞలు తప్పి బయట తిరగకూడదు, ఖచ్చితంగా దీని ప్రకారంగా జీవించాలని వారు దానికి బోధిస్తారండి. అలాగే జకర్యా, ఎలిజబెత్తులు తన బిడ్డకు ఏమి నేర్పించారో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథాన్ని, రాజుల యొక్క చరిత్ర, ప్రవక్తల యొక్క జీవితం, వారి ఉపదేశము, వారి బోధన వారికి నేర్పించినప్పుడు ఈ యొక్క బాలుడైన ఈ బాప్తిసమిచ్చే యోహాను అని పిలువబడుతున్న యోహాను గారు ఇక ధర్మశాస్త్ర గ్రంథంలో ఎలా జీవించాలో, ఎలా పాటించాలో, ఎలా నడవాలో అన్నీ నేర్చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభును చూస్తుండగానే ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి విన్నాడు, భక్తి మార్గంలో నడిచాడు. ఈయన కొండసీమలో ఉన్న ఆ ప్రదేశంలోనూ అక్కడికి వెళ్ళే సమయానికే తల్లిదండ్రులు చనిపోయారండి. ఈయన వయసులోనికి వాళ్ళు లేరు, ఎందుకంటే అప్పటికే చాలా వృద్ధాప్యం కలిగిన వారు కదా. ఈయనకి ఒక 10-12 సంవత్సరాలు వయసులోనికే ఆ సమయానికే వారు చనిపోయారు ఉండొచ్చు. అయినా కానీ భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా దేవుని సమక్షంలో ఎంత విధేయత కలిగిన వ్యక్తిగా నడిపించబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అరణ్యములో నివాసం చేస్తూ ఉన్నాడు. అరణ్యములో అతని జీవితం ప్రారంభమవుతూ ఉంది. ఒక ప్రత్యేకమైన జీవితంగా యోహాను గారు కనబడుతున్నారు. ఈరోజున మనము కూడా ఒక ప్రత్యేకంగా సమాజంలో ఉన్నా కానీ సమాజంతో కలవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో ఉన్నా కానీ సమాజంతో కలవకూడదు. కొమ్మరి పురుగు చూసారా? మట్టిలోనే ఉంటుంది కానీ, బురదలోనే ఉంటుంది కానీ అసలు బురద అంటించుకోదు. మనం బురదలో ఎడితే అడుగు అంత బురదే. వైట్ బట్టలు వేసుకున్నాం, బురదలో ములిగామనుకుని ఏమవుద్ది? బురద అయిపోద్ది. ఇంకా వైట్ బట్టలు అవ్వవు. బురద అంటించుకోకూడదు. మన సమాజంలో ఉన్నా కానీ సమాజాన్ని అంటించుకోకూడదు. మనం సముద్రంలో ఉండొచ్చు కానీ సముద్రం మనలో ఉండకూడదు అంటండి. వాడెక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రం వాడలోనికి రాకూడదు. మనం లోకంలో ఉన్నా కానీ లోకం మనలోకి రాకూడదు. ఈ యొక్క బాప్తిసమిచ్చే యోహాను గారు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే అరణ్యంలో అతడు నివాసం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అరణ్యములో గడుపుతున్న ఒకే ఒక వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను గారి జీవితము ఎంత ప్రత్యేకమైనదో అదే లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. తిబెరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను
ఇతూరియా త్రికోణతి దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను లుసానియా అధిపతిగాను అన్నయు కయప ప్రధాన యాజకులుగా ఉన్న కాలములో అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన దేవుని వాక్యం అరణ్యములో ఎక్కడ అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడున్నాడు అతను? అరణ్యములో. ఎక్కడ ఉన్నా కానీ మనం భక్తిగా ఉండాలండి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. బాబు కూర్చోండి. ఎక్కడ ఉన్నా కానీ, అరణ్యములో ఉన్నా కానీ భక్తిగా ఉండాలి. భక్తి అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరు ఉండరు కదా, ఎలాగైనా అడ్డదిడ్డాలుగా ఉండొచ్చు. అరణ్యములో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఊరిలో ఉన్నా, బయట ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా భక్తిగానే ఉండాలి. భక్తిని విడిచి తిరగొద్దు. భక్తిని విడిచి తిబిరయ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు పొంతు పిలాతు అధిపతి, ఏ రోజు చతుర్థాధిపతి ఇతురియా త్రకోనితి దేశములకు అతని తమ్ముడనే పిలుపు చతుర్థాధిపతి, శతాధిపతి అన్న కయప ప్రధాన యాజకులు, ఎంతమంది గనులు గనులు గనులు. వాళ్ళందరూ సామాన్యులు కాదు. అర్థమైందా అమ్మా? వారెవరు కాదు, వారెవరు సామాన్యులు కాదు. చతుర్థాధిపతి, శతాధిపతి, ప్రధాన యాజకుడు, అధిపతులు, నాయకులు, గొప్పవారు, ఎందరో ఉన్న కాలాల్లో యోహాను దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళింది. అరణ్యములో ఉన్న జకర్యా. ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే, మా సార్ నన్ను ఆర్డినెన్స్ నుంచి పంపించేటప్పుడు అదే మాట మాట్లాడారు. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నీవు గొప్పవాడువు. స్తోత్రం కలినే గాక. హల్లెలూయా. మనము మన టాలెంట్ని బట్టి గొప్పవాళ్ళం కాదు. అర్థమైందా? మనకున్న దాన్ని బట్టి గొప్పవాళ్ళం కాదు. దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనం గొప్పవారం. ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్న కాలాల్లో రాజులు, అధిపతులు, శతాధిపతులు, చతుర్థాధిపతులు, ప్రధాన యాజకులు ఉన్న ఆ కాలంలో వారందరి దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళలేదు. కానీ జకర్యా కుమారుడైన యోహాను అరణ్యంలో నివాసం చేస్తున్నాడు. అతని దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేవాడు, దేవునికి ఇష్టమైన బిడ్డ, తల్లిదండ్రుల మాట జవదాటనివాడు, విధేయత కలిగిన వ్యక్తి, ఎవరిని లక్ష్య పెట్టనివాడు, దేనికి లోబడినవాడు, దేవుని కొరకు మాత్రమే బ్రతికేవాడు, దేవుని త్రోవలు సరళం చేసేవాడు. ఆమెన్. మన త్రోవలు మనం సరళం చేసుకుంటాం. మరి ఏం చేయాలి? మనము దేవుని త్రోవలు సరళం చేస్తున్నామా? దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నామా? దేవునికి ఉపయోగకరంగా జీవిస్తున్నామా? అడుగుతున్నాడు దేవుడి మధ్యాహ్న వేళ. ఇక మనం ముగింపులోకి వెళ్తున్నాం. ఒక ప్రశ్నగా మనం వేసుకుందాం. నీవు గొప్ప వ్యక్తివి, గొప్పదానము, గొప్పవాడవు. దేవుని వాక్యం నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు గొప్పవాడవే. దేవుని యొక్క సన్నిధానంలో మనందరము గొప్పవారమే. రక్షణ పొందిన నీవు గొప్ప వ్యక్తివి. ఇదిగో దేవుని సమక్షంలో నిలుచున్న నీవు గొప్ప వ్యక్తివి. ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని మనం జీవించొద్దు. జీవించొద్దు అంటే జీవితంలో తగ్గించుకోవద్దని కాదు. మన జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమో మనకి అర్థం కావాలి. యోహాను ఏమయ్యాడు? తర్వాత ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిండు వృద్ధాప్యలో పుట్టినవాడు, తల్లిదండ్రులు లేకుండానే చివరి కాలాల్లో బ్రతికి జీవించినవాడు. కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచాడు. అరణ్యంలో జీవిస్తున్నాడు. ఒంటె రోమాలు కలిగిన వస్త్రాన్ని కట్టుకున్నాడు. తోలు దట్టి నడు చుట్టూ ధరించుకున్నాడు. ఏమండి, అతడు మిడతలు ఆహారంగా తింటూ ఉండేవాడు. ఆ కొండతేనే అది దొరికిందలా తింటూ ఉండేవాడు. అరణ్యంలో జీవిస్తూ ఉండేవాడు.
అతడు గొప్ప స్థాయినేమి అనుభవించినట్లుగా కనబడతలేదు. తల్లిదండ్రులు ఒక పక్కన లేరు, ఒక ఎక్కడో అరణ్యలో జీవిస్తున్నాడు. ఎవరున్నా ఎవరు లేకపోయినా నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయనే నాకు తల్లి, ఆయనే నాకు తండ్రి, ఆయనే నాకు సమస్తమని బ్రతికిన వాడు, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచాడు. ప్రభు దృష్టికి యోహాను గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలనే గాక. ఒక్క స్టేట్మెంట్ ఏంటంటే, ప్రభువారు ఇచ్చిన స్టేట్మెంట్, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇక లేడు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అప్పుడే చనిపోయాడు అని అనకండి. ఆయనకేమీ కుటుంబ వ్యవస్థ ఉన్నట్టు, భార్య పిల్లలు ఉన్నట్లు ఏమీ లేదు. ఆయన ఏమీ లేకుండానే తన తనువు సాగించాడు. 30 సంవత్సరాల వయసులో పరిచర్య ప్రారంభించాడు. 36 నెలలకే అతడు చనిపోయాడు. 6 నెలలు పరిచర్య చేశాడు. నిండు యవన వయస్సులో క్రీస్తు కొరకు, దేవుని యొక్క మార్గం కొరకు, న్యాయం కొరకు, సత్యం కొరకు, యథార్థత కొరకు, పరిశుద్ధత కొరకు నిలబడి క్రీస్తు కొరకు సాక్షి అయిపోయిన వాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను మనందరికి ఒక మార్గదర్శి. యోహాను మనందరికీ మార్గదర్శి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.